కార్తీక పురాణం 6వ రోజు పారాయణం. కార్తీకంలో దీపాదానం వితంతువుకు స్వర్గప్రాప్తి. కార్తీక వ్రతమహత్యం గురించి జనక మహారాజుకి చెప్పిన వశిష్ఠ మహర్షి దీపాదానం వల్ల కలిగే విశేషమైన ఫలితాలను గురించి కూడా ప్రస్తావిస్తాడు. ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. రాజా, ద్రావిడ దేశంలో అనాథ అయిన ఒక వితంతు ఉండేది. వెనక ముందు ఎవరూ లేని ఆమె ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. ఎవరు ఏదిచ్చినా వాటిని అమ్మేసి డబ్బుగా మార్చుకుంటూ ఉండేది. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును, ఇతరులను యాచించగా వచ్చిన డబ్బును ఆమె చాలా జాగ్రత్త చేసేది. ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైన వండుకోవడం చేసేది కాదు. డబ్బు ఖర్చు అవుతుందని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఇతర కుటుంబాలపై ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది. ఎంతసేపు డబ్బు ధ్యాసలో ఉండడం వలన ఆమె ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ చేసేది కాదు. ఎక్కడా కాసేపు కూర్చొని పురాణ కథలు వినేది కాదు. అందువలన భక్తి, భగవంతుడు అనేవి ఆమెకి పరిచయం లేనివిగా అయిపోయాయి. ఆ వితంతువు ధోరణిని ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు. పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగానే ఆమె ఈ రోజున నా అనేవారు లేక అనేక కష్టాలు అనుభవిస్తుంది. ఇప్పుడు కూడా ఆమె ఇలా భగవంతుడికి దూరంగా బతకడం వలన వచ్చే జన్మలోనూ మళ్ళీ ఇలాంటి కష్టాలనే పడుతూ ఉండవలసి వస్తుంది. అందువలన ఆమెను సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఒక రోజున ఆమెను పిలిచి ఆమెతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అంటాడు. అయిష్టంగా అయోమయంగా ఆమె ఆయనకి కాస్త దూరంలో కూర్చుంటుంది. జీవితం నీటి బుడగ లాంటిది. ఎప్పుడు ఇది చిట్లిపోతుందో ఎవరికీ తెలియదు. ఈలోగా సంపదలు శాశ్వతం, ఆ సంపదలే కాపాడుతుంది అనుకోవడం అమాయకత్వం. అందుకోసం డబ్బు గురించిన ఆలోచన చేస్తూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. మానవ జన్మ అంత తేలిగ్గా దొరికేది కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప మళ్ళీ లభించదు. ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంది. అందువలన తాత్కాలికమైన సంపదలను గురించి కాకుండా శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించమని చెబుతాడు. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆ వితంతువు మనసుపై ప్రభావం చూపుతాయి. ఇంతవరకు ఎప్పుడూ కూడా భగవంతుడి గురించిన ఆలోచన చేయలేదు. భగవంతుడి గురించిన 4 మంచి మాటలు వినలేదు. ఆయన ముందు నిలబడి నమస్కరించింది లేదు. జీవితంలో యాచించడం కోసం వెళ్ళి ఒక్కో ఇంటి ముందు ఎంతసేపు నిలబడ్డానో, ఎవరో ఒకరి ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటి ఇచ్చే వరకు పిలిచాను. అలా ఇచ్చే వరకు ఆ వాకిట్లో నుంచి కదిలేదాన్ని కాదు. కానీ అన్నీ ఇచ్చే ఆ భగవంతుడిని వదిలేసి అందరిళ్లకు తిరిగాను. నిజంగా ఇది ఎంత అమాయకత్వమో! యాచన కోసం ఒక్కో ఇంటి ముందు నిలబడే సమయమో నేను గుడిలో భగవంతుడి సన్నిధిలో నిలబడితే ఎంత బాగుండేది. నా పరిస్థితి తలుచుకొని బాధపడుతూ అందరి ఇళ్లకు తిరిగే బదులు ఆ భగవంతుడికి నా కష్టాలు చెప్పుకొని ఉండవలసింది కదా. వెలుగువైపు వెళ్లకుండా చీకట్లోనే తిరిగే వాళ్ళను మూర్ఖులనే కదా అంటారు. అలాంటి మూర్ఖ పనులే కదా తాను చేసింది అనుకుంటుంది. ప్రతిరోజు ఎంతోమంది తనని చీదరించుకున్నారు. కానీ తనని ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎప్పుడూ అసహించుకోడు కదా. తనని అడిగారు కదా అని ఆయన ఎవరిని ఎప్పుడూ కూడా చులకనగా చూడడు కదా. భగవంతుడు దయామయుడు. పుణ్యకార్యాల ద్వారానే ఆయన్ను మనస్సు గెలుచుకోవాలి. రేపటి కోసం అన్నట్టుగా ఇప్పటి వరకు ఎలా డబ్బు దాచుకుంటూ వచ్చానో వచ్చే జన్మ కోసం అన్నట్టుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటుంది. కార్తీక మాసంలో ఆమె కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. సూర్యోదయానికి ముందు నది స్నానం చేసి దేవతార్చన చేసి శివకేశవులను ఆరాధించసాగింది. తన శక్తి కొలది దానం చేయడం మొదలుపెట్టింది. దేవాలయంలో దీపాలు వెలిగించడమే కాకుండా బ్రాహ్మణులకు దీపాదానాలు ఇచ్చింది. పురాణ శ్రవణం చేయసాగింది. అలా చేయడం వలన ఆమె పాపాలు నశించి శివలోకానికి చేరుకుంది. దీపాదాన ఫలితాన్ని గురించి తెలుసుకున్న జనక మహారాజు వశిష్ఠ మహర్షికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. 6వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.